ప్రతి ఎన్నికలో ప్రతి ఒక్క ఓటరు తన బాధ్యతగా ఓటు వేయాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ఆయుధం. అయితే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ నగర ప్రాంతాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సైతం పట్టణ ప్రాంతాల్లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. దీనికి పరిష్కారంగా ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకునేలా భారత ఎన్నికల సంఘం కార్యాచరణ సిద్ధం చేసింది. మై ఓట్ క్యూ యాప్ పేరిట మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోనూ పోలింగ్ శాతం పెంచేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటు అందిస్తుందని ఈసీ భావిస్తోంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ మంది పోలింగ్ లో పాల్గొనేలా చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78.6% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో 54% లోపే పోలింగ్ నమోదైంది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు, ఏలూరు, కాకినాడ నగరాల్లో ఓటింగ్ శాతం అత్యల్పంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం 80కి చేరువైన పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఒక్క గుంటూరు మినహా మిగతా చోట్ల 55% లోపుగానే నమోదైంది. గుంటూరులో మాత్రమే 82% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 3.69 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి 3.93 లక్షలకు ఆ సంఖ్య పెరిగింది. యువ ఓటర్ల సంఖ్య కూడా 10 లక్షలకు పైగానే ఉన్నట్లు ఎన్నికల సంఘం గణాంకాల్లో తేలింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన 25 లక్షల మంది ఓటర్లలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లపై దృష్టి సారించిన ఈసీ ఆయా ప్రాంతాల్లో పోలింగ్ శాతాన్ని పెంచాలని భావిస్తోంది. ఎన్నికల నాటికి విజయవాడలోని 3 నియోజకవర్గాల్లో 8 లక్షల పైచిలకు ఓటర్లు ఉంటే అందులో 4 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుపతిలో 2,89,000 మంది ఓటర్లు ఉంటే 1,72,525 మంది మాత్రమే ఓటు వేశారు. నెల్లూరులో 2,44,303 మందికి గాను 1,40,000 మంది పోలింగ్ కేంద్రాల్లోకి అడుగుపెట్టారు. ఏలూరు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్ల కారణంగా పట్టణ ప్రాంతాల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడం లేదని భావిస్తున్న ఎన్నికల సంఘం ఈసారి మై ఓట్ క్యూ యాప్ ద్వారా పరిస్థితిని మార్చాలని భావిస్తోంది. ఈ యాప్ ద్వారా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎంతమంది వరుసలో ఉన్నారో ఇంట్లో కూర్చునే తెలుసుకోవచ్చు. సమయం చూసుకుని వెళ్లి ఓటేసి రావచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, సిబ్బంది ఇచ్చే సమాచారం ఆధారంగా క్యూలైన్ ఎంత మేర ఉందోనన్న విషయాన్ని ప్రతి 10 నిమిషాలకు అప్డేట్ చేస్తారు. తద్వారా ఈసారి పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశముందని ఈసీ భావిస్తోంది. ఈ ఏర్పాట్లతో పాటు పోలింగ్ సమయాన్ని కూడా ఎన్నికల సంఘం 1 గంట పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 11 గంటల పాటు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. వీవీప్యాట్లను వినియోగిస్తున్నందున 1 నిమిషంలో 3 చొప్పున మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,400 మంది ఓటర్లు ఉండే అవకాశం ఉన్నందున ఈసారి సమయాన్ని గంట మేర పెంచినట్లు ఈసీ తెలిపింది. రాష్ట్రంలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రమే సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. విశాఖ జిల్లాలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని 14 పోలింగ్ కేంద్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లోనూ సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరగనుంది.